బండి సంజయ్ గారు ఇంతకుముందు గుడికి రమ్మంటే ప్రమాణం చేయమంటే ఏకసక్కాలాడిన హరీష్ అనేటోడు ఇలా యాదగిరిగుట్టకి ఎట్లా పోతాడన్న? మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు బండి సంజయ్ గారు అడిగారు పోదాం పారు అదే యాదగిరిగుట్ట కాడికని. ఆ రోజు ఎందుకు రాలేదన్న? ఆ రోజు ఎందుకు దుప్పటి కప్పుకొని పడుకున్నావు? ఇలా దేవుడు ఎట్లా యాదికి వచ్చే? ఉన్న ఉద్యోగం పోతే ఆయనకు దేవుడు యాదికి వస్తాడు, ఈయనకు అధికారం రాకపోతే ఈయనకు హిండెన్బర్గ్ యాదికి వస్తుంది. సిగ్గుండాలే. జొన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని నిన్న స్టేట్మెంట్ ఇస్తాడు ఒకడు హైదరాబాద్లో కూర్చొని. మరి మా జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను అడగదలుచుకున్నాను, నేను కూడా అడికెళ్ళి ఇక్కడికి వచ్చినా కాబట్టి. వారి అది నీది కాకపోతే ఆ రోజు ఎవడో డ్రోన్ ఎగిరేసిండని కేసులు పెట్టి జైలుకి పెట్టిపోయినావు కదరా. ఎవరి దాని మీదనో డ్రోన్ ఎగిరేస్తే నువ్వెందుకు పంపినవురా? రోజు పెళ్లిళ్ళల్లో బరాత్రాల్లో మస్తుగా డ్రోన్లు ఎగిరేస్తారు. డ్రోన్ ఎగిరేస్తే జైలుకు పంపినావు. పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రిని పంపినావు. నీది కానీ ఫామ్ హౌస్ మీద ఎవరి ఫామ్ హౌస్ మీదనో డ్రోన్ ఎగిరేస్తే వాడిని ఎట్లా అరెస్ట్ చేసి దానికి బెయిల్